హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మసాలా సరుకులు, మిల్ మేకర్ వేసి చేస్తున్నానండి. 2 స్పూన్స్ నెయ్యి, ఆయిల్, సాల్ట్, కారం, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్, టమాటో, ఎండుమిరపకాయలు, జీడిపప్పు. ఈ మసాలా దినుసులు నేను ఇవన్నీ ఇలా మసాలాల కింద వేయకుండా ఆకు సపరేట్గా పెట్టేసేసి వీటి వరకు నేను పేస్ట్ చేస్తానండి. ఇప్పుడు అందరూ మనం మసాలా దినుసులు వేస్తాం కదా, నేను అవి వేయకుండా వాటన్నిటిని పేస్ట్ కింద పట్టి నేను పేస్ట్ వేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా పేస్ట్ ట్రై చేయండి. రైస్ నేను ఈ గ్లాస్ 2 గ్లాసులు తీసుకుంటున్నానండి కొలత కోసం. ఇప్పుడు మిల్ మేకర్ మనం వేనెలలో వేసి దీని ఒకసారి ఉడకబెట్టుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకుంటాం. ఇవి కొంచెం ఉడికేలోపు మనం పక్కన కుక్కర్ పెట్టుకొని బిర్యానీకి రెడీ చేసుకుందాం. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ వేస్తాను. కావలసినంత వరకు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు కూడా వేసి ఒకసారి వేయించుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించేసుకుందాము. ఈ మసాలాలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు అన్నీ కూడా వేసి నేను మిక్సీ పట్టేసానండి. ఇందులో లైట్గా పసుపు వేసుకుందాం. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుందామండి. దాన్ని బట్టి టేస్ట్ చూసి సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇది వేగిపోయినాయండి. నేను ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కూడా వేసి మనం బాగా వేగిద్దాం. ఇందులో మిల్ మేకర్ కూడా వేసేసి బాగా వేగించుకుందాం. ఆల్రెడీ ఆయిల్ తేలిందండి, మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇది ఇంకొకసారి వేగిన తర్వాత మనం రైస్ వేసేసుకుందాం. వాటర్ పోసి బియ్యం కూడా వేసేసింది ఫ్రెండ్స్. ఇది బాగా ఒకసారి వేగితే కొంచెం వాటర్ పోసేది. ఇందులో మనం మసాలా పొడులు కట్టి ఇంకేమీ అవసరం లేదు, ఎందుకంటే మసాలాని కలిపి పేస్ట్ పెట్టాం కాబట్టి మసాలా పొడులు అవసరం లేదు. మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఈ వాటర్ కూడా మనం 2 గ్లాసులు బియ్యం పోసాను కదా, నేను 4 గ్లాసులు పోయట్లేదండి. వాటర్ 3.5 పోస్తున్నాను. కొంచెం పొదనగా బాగుంటుంది, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం పొడిపొడాడితే బాగుంటుంది. వైట్గా చేయమన్నారు, అందుకని కారం ఎక్కువ వేయట్లేదండి, లైట్గా వేస్తున్నాను నేను జస్ట్ కలర్ కోసం. ఇప్పుడు విజిల్ పెట్టి 2 కోతలు వేయించుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. మన వాటర్ 1కి 1.5 పోసుకుంటే 3 గ్లాసులు ఇలా కొంచెం పొదునుగా బాగుంటుందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వెజిటేబుల్ మిల్ మేకర్ బిర్యానీ రెడీ. చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు ఇందులోకి పెరుగు చట్నీ కావాలితే పెరుగు చట్నీతో కలుపుకొని తినచ్చు. ఉత్తదైనా బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.